ప్రముఖ బిలియనియర్ గౌతమ్ అదానీ గ్రూప్ 24% వాటాను కొనుగోలు చేసి ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్ తన స్వాధీనం చేసుకుంది. ఈ వార్తా సంస్థకు సంబంధించిన 24% వాటాను ఎంత మొత్తంలో కొనుగోలు చేసిందనే విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించలేదు. ఈ విషయాన్ని అదానీ ఎంటర్ప్రైజెస్ యొక్క మీడియా విభాగమైన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్, ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా అదానీ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ తెలిపింది. కాగా డిసెంబర్ 2023లో అదానీ గ్రూప్ ఐఏఎన్ఎస్ వార్తా సంస్థలో 50:50% మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఈ న్యూస్ వైర్ ఏజెన్సీ అదానీ మీడియా విభాగానికి అనుబంధ సంస్థగా మారింది. జనవరి 2024లో ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ తన ఓటింగ్ హక్కులతో ఐఏఎన్ఎస్ షేర్ల యాజమాన్యాన్ని 76%కి పెంచుకుంది. ఐఏఎన్ఎస్లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి ఏఎంఎన్ఎన్ఎల్ జనవరి 21, 2026న షేరు కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేసింది. దీంతో ఐఏఎన్ఎస్ కంపెనీ పూర్తిగా కంపెనీ యాజమాన్య సంస్థగా మారుతుందని అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫైలింగ్ తెలిపింది. భారతదేశంలో స్థాపించిన బహుళ భాషా వార్తా సంస్థల్లో ఒకటైన ఐఏఎన్ఎస్ ప్రింట్, డిజిటల్, ప్రసార వేదికల్లో వార్తా కంటెంట్లను అందిస్తుంది. ప్రధాన మీడియాగా చలామణిలో ఉన్న ఎన్డీటీవీని కూడా గతంలో అదానీ గ్రూప్ టేకోవర్ చేసుకుంది. ఆ తర్వాత తాజాగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థను కూడా అదానీ కంపెనీ స్వాధీనం చేసుకుంది.